శ్రావణి వెటకారానికి సరళ ఒళ్ళు రగిలిపోతుంది. మనసులో దీని తెలివితేటలు అత్తయ్య దగ్గర బాగానే పారాయి. కాని నన్ను ఇంతలా ఆడిస్తావా? నీకసలైన సినిమా ముందుంది శ్రావణి అని కసిగా అనుకుంటుంది. తర్వాతి వారం రోజులు సరళ చాలా బుద్ధిమంతురాల్లా నటించసాగింది. శ్రావణితో కలిసి పనిచేస్తోంది. అత్తయ్య చెప్పినట్టు వింటోంది. అంతా బాగుందనుకుంటున్న సమయంలో ఒకరోజు ఉమాదేవికి తన దూరపు చుట్టాల ఇంట్లో పెద్ద ఫంక్షన్ ఉందని ఆహ్వానమొచ్చింది. అమ్మా సరళ, శ్రావణి, ఒకసారి ఇలా రండమ్మా అంటూ ఉమాదేవి కోడళ్ళిద్దర్నీ పిలుస్తుంది. ఏంటత్తయ్యగారు అంటూ సరళ ఇంక శ్రావణి ఇద్దరూ వచ్చారు. సరళ, నీకు తెలుసు కదా, మన దగ్గరి బంధువు ప్రియా ఇండస్ట్రీస్ ఓనర్ శరత్ అంకుల్ వాళ్ళింట్లో ఫంక్షన్. పెద్దోడు లేడు, చిన్నోడికి ఆఫీస్ పనుందట, కాబట్టి మనమే వెళ్ళాలి. ఫంక్షన్ ఎప్పుడత్తయ్యా అని సరళ ఆతృతగా అడుగుతుంది. ఎందుకంటే ఆమె తన స్టేటస్ని చూపించుకోవడానికి ఫంక్షన్స్ అన్నా పార్టీలన్నా ముందుంటుంది. అంటే ఎప్పుడో తెలిస్తే నేను షాపింగ్ చేసి మంచి సారీ ఇంకా జ్యువెలరీ తెచ్చుకోవడానికి. అక్కడికి వచ్చే వాళ్ళందరూ రిచ్. సో వాళ్ల ముందు నేను తక్కువగా కనిపిస్తే మళ్ళీ మీ పరువే పోతుంది కదత్తయ్య. అందుకే ఎప్పుడో చెప్తే నేను షాపింగ్ చేయడానికి వెళ్తాను. అబ్బా సరళ, ఎప్పుడూ చీరలు నగలేనా? నీకింకేం పట్టదు కదా. అయినా ఇంటి పనంటే లేనిపోని నాటకాలన్నీ ఆడతావు. ఫంక్షన్స్ అంటే మాత్రం షాపింగ్ చేయడానికి ముందుంటావు. అదేంటత్తయ్య అలా అంటారు? నేనేదో మీ డబ్బులు ఖర్చు పెడుతున్నట్టు. అయినా మా నాన్నగారు నా పెళ్లికి ఏమిచ్చారో మర్చిపోయారా? నేనేమీ ఖాళీ చేతులతో ఇంటికి రాలేదు. అయినా మీకు నాకంటే పరాయి వాళ్ళు ఎక్కువయ్యారు కదా. సరళ, ఏం మాట్లాడుతున్నావు? అయినా ఆడపిల్ల ఒక్కసారి అత్తింట్లో అడుగు పెట్టాక ఇదే నీ ఇల్లు. ఇక్కడ ఏం తింటారో అదే తినాలి. ఇక్కడ ఎలా ఉండాలో అలాగే ఉండాలి. ఇప్పుడు మీరిద్దరూ ఈ ఇంటి కోడళ్ళు. ఇక్కడ మీ ఇద్దరికీ సమానమైన హక్కుంటుంది. ఎవరూ తక్కువ కాదు, ఎక్కువ కాదు. గుర్తుపెట్టుకో. సరళ అత్తయ్యన్న మాటలకు అవమానంగా ఫీలై అక్కడ్నుంచి గదిలోకి వెళ్ళిపోతుంది. ఫంక్షన్ రోజు రానే వచ్చింది. అందరూ రెడీ అయి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రావణి అందంగా ముస్తాబైంది. సరళ మాత్రం చాలా ఖరీదైన పట్టుచీర, భారీ నగలు వేసుకుని అద్దం ముందు నిలబడి మురిసిపోతుంది. సరళ మొహంలో ఒక క్రూరమైన నవ్వుతో, శ్రావణి, రెడీ అయ్యావా? ఇవాళ మా నాన్నగారికి అత్యంత సన్నిహితులైన వాళ్ల ఇంట్లో ఫంక్షన్. కరీంనగర్లోని టాప్ బిజినెస్ మ్యాన్స్ అందరూ వస్తారు. అక్కడ మన స్థాయికి తగ్గట్టుండాలి అంటూ తన నగలు సర్దుకుంటూ అంటుంది. అవునక్క, అత్తయ్యగారు చెప్పారు. నేను కూడా రెడీ అయ్యాను. ఈ చీర ఎక్కడో చూసినట్టుంది. అయినా ఇదేం వేసుకోకున్నా సింపుల్గా రెడీ అయినా అందంగా కనిపిస్తుంది. అయినా మన అందం ముందు ఇదెంత? నేనంటే చదువుకున్నాను, పైగా గొప్ప కుటుంబం నుంచి వచ్చారు. నా ముందు ఇది పని మనిషిలానే కనిపిస్తుంది అని మనసులో అనుకుంటూ మురిసిపోతూ తన చీరా నగలు సర్దుకుంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ఉమాదేవి వచ్చి, రెడీ అయ్యారా? వెళ్దాం పదండి, ఇప్పటికే లేటైంది అని అందరూ ఫంక్షన్కి బయలుదేరారు. ఫంక్షన్లో అక్కడ సరళ పుట్టింటి తరపు వాళ్లు, స్నేహితులు చాలామందే వచ్చారు. సరళ అందరికీ తన నగలను, తన హోదాను గొప్పగా చెప్పుకుంటోంది. శ్రావణి మాత్రం అందరితో మర్యాదగా మాట్లాడుతోంది. అంతలో సరళ చూసి ఈర్ష్యతో అందరూ ఉన్న చోట శ్రావణిని తక్కువ చేసి చూపించాలని నిర్ణయించుకుంది. సరళ బిగ్గరగా అందరూ వినేలా, అయ్యో శ్రావణి, ఏంటి చీర? ఇలాంటి ఫంక్షన్కి వచ్చేటప్పుడు కనీసం నన్ను అడగాల్సింది కదా. నా పాత చీర ఏదైనా ఉంటే ఇచ్చేదాన్ని. పాపం, నీకు ఇలాంటి హోదా ఉన్న చోట ఎలా ఉండాలో తెలియదు కదా. నువ్వొక పేదింటి నుండి వచ్చావు కదా. పాపంలే, నీకు తెలుసుండదు అని అంది. అక్కడున్న వాళ్లంతా శ్రావణి వైపు చూశారు. శ్రావణికి ఒక్కసారిగా అవమానంగా అనిపించింది. అందరి చూపులు ఆమెను వెక్కిరిస్తున్నట్టుగా అనిపించి తలదించుకుంది. సరళ, ఏంటా మాటలు? శ్రావణి కట్టుకుంది నేను నా పురిట్లో కొన్న చీర. అది చాలా విలువైంది. సరళ వెటకారంగా నవ్వుతూ, విలువైంది అత్తయ్యగారు, కానీ మన స్థాయికి తగ్గట్టు లేదు కదా. చూడు శ్రావణి, ఇక్కడున్న వాళ్లంతా నా నగలను ఎలా చూస్తున్నారో. నువ్వేమో ఈ సాదాసీదా గొలుసు వేసుకొనొచ్చావు. పనివాళ్లకి, యజమానులకి తేడా ఉండాలి కదా. శ్రావణి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. కాని వెంటనే తనని తాను సంభాళించుకుంది. అక్కా, నగలు మనిషి అందాన్ని పెంచుతాయేమో కాని మనిషి సంస్కారాన్ని కాదు. అత్తయ్యగారు నాకిచ్చిన ప్రేమ, గౌరవం ముందు ఈ నగలు చాలా చిన్నవి. నీతులాపు శ్రావణి, ఇక్కడ అందరి ముందు నిన్ను పరిచయం చేయాలంటేనే నాకిబ్బందిగా ఉంది. మా తోటి కోడలు వంటగదిలో పని బాగా చేస్తుందని చెప్పనా, లేక మా ఇంట్లో గిన్నెలు బాగా తోముతుందని చెప్పనా? అని గట్టిగా నవ్వింది. అక్కడున్న సరళ స్నేహితురాళ్లు ఒకరు అందుకొని, అవును సరళ, ఈమె నీ పక్కనుంటే నీ రేంజ్ తగ్గిపోతుంది. బహుశా మీ ఇంట్లో పని మనిషి అనుకుంటారేమో అని ఎగతాళి చేసింది.
సరళ గర్వంతో విర్రవీగుతూ శ్రావణి వైపు చూసి, వినబడదా శ్రావణి? వెళ్ళి ఆ మూలను కూర్చో. ఇక్కడ పెద్ద మనుషుల మధ్య నీకు చోటు లేదు అని అందరి ముందు శ్రావణిని వెనక్కి నెట్టేసింది. శ్రావణి మౌనంగా అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. కాని ఉమాదేవికి మాత్రం సరళ ప్రవర్తన మీద తీవ్రమైన ఆగ్రహం కలిగింది. అప్పుడు ఉమాదేవి తన మనసులో, సరళ, నీ అహంకారం హద్దులు దాటుతోంది. నలుగురిలో నా చిన్న కోడల్ని అవమానిస్తావా? ఇప్పుడు నీకసలైన శాస్త్రి జరుగుతుంది చూడు. అంతలో ఫంక్షన్లో ఒక అనౌన్స్మెంట్ వినిపించింది. ఆ ఇంటి యజమాని కరీంనగర్లో పెద్ద వ్యాపారవేత్త అయిన శరత్ గారు స్టేజ్ మీదకొచ్చారు. ఇవాళ మన మధ్య ఒక విశిష్ట అతిథి ఉన్నారు. ఆమె ఎవరో కాదు, మా ఊరి స్కూల్కి పేద పిల్లల చదువులకి భారీ విరాళం ఇచ్చిన దాత మన ఉమాదేవి గారి కోడలు శ్రావణి గారు. అందరూ షాక్ అయ్యారు. ముఖ్యంగా సరళ నోరు వెళ్లబెట్టింది. ఏంటి? ఇది డొనేషన్ ఇచ్చిందా? నాకు తెలియకుండా ఎప్పుడు జరిగింది? అసలు ఇక్కడేం జరుగుతుంది? అబ్బా, బుర్ర హీటెక్కుతుంది అని అనుకుంటూ అయోమయపు ఆలోచనలు చేస్తూ ఉంది సరళ. శ్రావణికి తన పుట్టింటి నుండి వచ్చిన కొద్దిపాటి ఆస్తిని అత్తయ్య ప్రోత్సాహంతో సామాజిక సేవకు ఉపయోగిస్తుంది. ఆ విషయం ఇంట్లో ఎవ్వరికీ తెలీదు, ఒక్క ఉమాదేవికి తప్ప. శరత్ గారు శ్రావణిని స్టేజ్ మీదకు పిలిచి గౌరవించారు. అక్కడున్న గొప్ప గొప్ప వాళ్లంతా శ్రావణి దగ్గరకొచ్చి అభినందిస్తుంటే సరళ మాత్రం అవమానంతో తలదించుకుంది. శ్రావణి సరళ దగ్గరకొచ్చి మెల్లగా, అక్కా, గోల్డెన్ స్పూన్తో పుట్టడం ముఖ్యం కాదు, ఆ స్పూన్తో ఎంతమందికి అన్నం పెట్టామన్నదే ముఖ్యం. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ పని మనిషి ఎవరు, యజమానెవరో అందరికీ అర్థమైంది కదా? సరళ కోపంతో అవమానంతో అక్కడ్నుండి అడుగు తీయలేక నిలబడిపోయింది. శ్రావణి చిరునవ్వుతో ముందుకు సాగింది. ఫంక్షన్ నుండొచ్చాక సరళ ముఖం మాడిపోయింది. అందరి ముందు శ్రావణికి వచ్చిన గౌరవం, తనకి జరిగిన అవమానం ఆమె మనసులో ముల్లులా గుచ్చుకుంటున్నాయి. హాల్లో భరత్ సోఫాలో కూర్చొని సీరియస్గా సరళ వైపు చూస్తుంటాడు. ఏంటి వదిన గారు, ఫంక్షన్లో ఏదో పెద్ద హంగామా జరిగిందట. శ్రావణిని అందరి ముందు అంత మాట అన్నారట కదా? సరళ కోపంగా, అవును అన్నాను. తన స్థాయికి మించి ప్రవర్తిస్తుంటే చెప్పక తప్పుతుందా? అసలు తన దగ్గర అంత డబ్బెక్కడిది? అత్తయ్యగారే తెలియకుండా ఇస్తున్నారేమో అని నాకు అనుమానంగా ఉంది. అందుకు భరత్ నవ్వుతూ, వదినా, నీకింకా విషయం అర్థం కాలేదు. శ్రావణి తన పుట్టింటి నుండి వచ్చిన కొద్దిపాటి పొలాన్ని అమ్మగా వచ్చిన డబ్బుని తన స్వార్థం కోసం వాడుకోలేదు. నీలాగా నగలు, పట్టుచీరలు కొనలేదు. ఆ డబ్బుతో ఒక ట్రస్ట్ పెట్టి పేద పిల్లల్ని చదివిస్తోంది. అది తన సంస్కారం. నాకు ఆ నీతులు చెప్పకు భరత్. డబ్బంటే నా దగ్గరుంది. మా నాన్నగారు పంపిన నగలు చాలా ఉన్నాయి నాకు. మరి నీ భార్యకు పుట్టింటి నుండి అంత డబ్బొచ్చిందా? నీకున్నంత లేకపోయినా అవతల వారికి సహాయం చేయాలనే గొప్ప మనసుంది. ఆయన డబ్బు ఉండటం వేరు, మనుషులను గౌరవించటం వేరు వదినా. నువ్వు శ్రావణిని పని మనిషి అన్నావట కదా? నిజం చెప్పాలంటే ఈ ఇంట్లో ఒక అలుపు లేకుండా అందరికీ సేవ చేస్తున్న శ్రావణి కంటే గొప్ప యజమాని ఎవ్వరూ లేరు. అందరికీ ఒక అమ్మలా వంట చేసి పెడుతుంది. ఇంట్లో ప్రతి పని నా భార్య చేస్తుంది. అంటే ఈ ఇంట్లో మొదటి స్థానం శ్రావణిదే కదా? ఇప్పటికైనా నీ అహంకారం తగ్గించుకోకపోతే రేపు ఏదో ఒక రోజు నిన్ను మా అమ్మే ఇంటి నుండి బయటకు పంపిస్తుంది. గుర్తుపెట్టుకోవదినా. సరళ విననట్టుగా తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంటుంది. కాని ఆమె మనసులో ఇంకా ఏదో ప్లాన్ నడుస్తూనే ఉంది. ఫంక్షన్ ముగిసిన తర్వాత రోజు ఉదయం సరళ ఫంక్షన్లో జరిగిన అవమానాన్ని తట్టుకోలేకపోతుంది. శ్రావణికి వచ్చిన పేరు చూసి లోలోపల రగిలిపోతూ తన గదిలో అటూ ఇటూ తిరుగుతోంది. సరిగ్గా అప్పుడే ఉమాదేవి ఒక పాత బీరువా తాళం చెవి తీసుకుని శ్రావణి గదిలోకి వెళ్లడం సరళ కంటపడుతుంది. సరళ తన మనసులో, అత్తయ్యగారు శ్రావణి గదిలోకి అంత రహస్యంగా వెళ్తున్నారేంటి? ఖచ్చితంగా మాకు తెలియకుండా ఏదో పెద్ద మొత్తమే ఆమెకు ముట్ట చెబుతున్నారు. అందుకే ఆ పిల్ల అంత దాన ధర్మాలు చేస్తోంది. ఈరోజు ఎలాగైనా పట్టుకోవాలి అని నిశ్శబ్దంగా వెనకాలే వెళ్తుంది. గది బయట నుండి లోపల జరుగుతుంది గమనిస్తుంది. ఉమాదేవి ఒక పాత పెట్టె తీసి అందులో ఉన్న తన అత్తగారి కాలం నాటి రాణిహారం శ్రావణికి ఇస్తూ ఉంటుంది. శ్రావణి, ఇది ఈ ఇంటి వారసత్వపు నగ. ఇది పెట్టుకోవడానికి అన్ని అర్హతలు నీకున్నాయి. ఆ సరళకిస్తే దాన్ని కేవలం తన అంతస్తుని ప్రదర్శించుకోవడానికి వాడుకుంటుంది తప్ప దాని విలువ తెలియదు. కాని నువ్వలా కాదు. వద్దత్తయ్యగారు, అక్కయ్య చూస్తే చాలా బాధపడుతుంది. ఇప్పటికే తను నా మీద కోపంగా ఉంది. ఈ నగ కూడా నాకే ఇస్తే ఇంక తను నన్ను భరించలేదు. దయచేసి ఇది మీ దగ్గరే ఉంచండి. బయట నిలబడిన సరళకి ఈ మాటలు విన్నాక కోపం నశాళానికంటుతుంది. నా హక్కుగా రావాల్సిన నగను ఈ పిల్లకిస్తారా? చూడు శ్రావణి, నీ వంటతో నీ మాటలతో అందర్నీ బుట్టలో వేసుకున్నావు.
కానీ రేపు నా పుట్టింటి వాళ్ళు వచ్చినప్పుడు నీ అసలు రంగు బయట పెడతాను. అని పగతో అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. విందు రోజు రానే వచ్చింది. సరళ వంటగదిని తన ఆధీనంలోకి తీసుకుంది. శ్రావణిని కేవలం కూరగాయలు కోయడానికే పరిమితం చేసింది. అయితే సరళకి ఒక భయం పట్టుకుంది. ఒకవేళ శ్రావణి మళ్ళీ ఏదో ఒక వంట చేసి అందరి మెప్పు పొందుతుందేమో అని. అందుకే శ్రావణి కోసిపట్టిన కూరగాయల్లో సరళ కావాలని ఎక్కువగా ఉప్పు, చింతపండు రసం కలిపేస్తుంది. ఆ తర్వాత శ్రావణి చేసే వంటలు అస్సలు తినలేనంత దారుణంగా తయారవ్వాలని ఆమె ప్లాన్. కాని ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. సరళ అతి ఉత్సాహంతో తను చేస్తున్న వంటల్లో కూడా మసాలాలు, ఉప్పు తికమకగా వేసేస్తుంది. శ్రావణి గమనించి హెచ్చరించినా సరళ వినదు. అతిథులు వచ్చి కూర్చున్నప్పుడు సరళ గర్వంగా వడ్డించిన వంటలు నోట్లో పెట్టుకోగానే, ఛీ, ఏంటిది సరళ, నీకు వంట రాకపోతే మమ్మల్ని పిలిచి ఎందుకిలా అవమానిస్తున్నావు అని వచ్చిన తన స్నేహితురాలు అంటుంది. సరళ బిత్తరపోతుంది. అప్పుడు శ్రావణి తను ముందుగానే సిద్ధం చేసిన పదార్థాలను వడ్డిస్తుంది. శ్రావణి వండినవి తిన్న తర్వాత అందరూ ఆమెని పొగడటం చూసి సరళ తట్టుకోలేక, అత్తేగారు, ఇది తన కుట్ర, నా వంట చెడగొట్టి తను గొప్ప పేరు తెచ్చుకోవాలని చూసింది అని అరుస్తుంది. ఉమాదేవి గట్టిగా, ఆపు సరళ, వంటగదిలో నువ్వు గిన్నెలు మారుస్తున్నప్పుడు, ఉప్పు కలుపుతున్నప్పుడు నేను చూశాను. నువ్వు శ్రావణి వంట చెడగొట్టాలని చూశావు. కాని శ్రావణి మాత్రం నీ పరువు పోకూడదని తన వంటని జాగ్రత్తగా మళ్లీ సరిచేసింది. నువ్వు కలిపిన ఉప్పుని తీసేసి దానికి తగ్గట్టుగా రుచిని మార్చింది. నీ అహంకారం నిన్ను గుడ్డిదాన్ని చేసింది. కాని శ్రావణి మంచితనం ఈ ఇంటి పరువుని కాపాడింది. ఆ మాటలతో సరళకి తల ఎత్తుకోలేనంత అవమానంగా అనిపిస్తుంది. తను ఎవర్నైతే తక్కువ చేయాలనుకుందో ఆవిడే తనను కాపాడిందని అర్థం చేసుకుంటుంది. ఈ సంఘటన తర్వాత సరళ తన గదిలోకి వెళ్లి ఏడుస్తుంటే శ్రావణి వెళ్లి ఆమె భుజం మీద చేయి వేస్తుంది. అక్కా, నగలు పోతే కొనుక్కోవచ్చు, కాని మనసు విరిగిపోతే అతికించడం కష్టం. మనం ఒకే ఇంటి కోడళ్ళం. నాకు నువ్వు తోడుగా ఉండాలి కాని శత్రువులా కాదు. అక్కా, ఒకటి చెప్పనా? తోడబుట్టిన వాళ్లతో మనం జీవితాంతం కలిసుండలేము కాని తోటి కోడళ్లుగా మనం కాటికి పోయే వరకు కలిసే ఉండాలి. అలాంటప్పుడు మన మధ్య ఈ కోపాలు, ఈర్షలు ఎందుకు? ఒక కడుపున పుట్టకపోయినా ఒకింటి కోడళ్ళం, తోబుట్టువుల్లా కలిసే ఉందాం అంటూ శ్రావణి తన మాటలతో సరళకు జ్ఞానోదయం కలిగించింది. నన్ను క్షమించు శ్రావణి. ఇన్నాళ్ళు డబ్బుందన్న పొగరుతో నిన్ను చాలా అవమానించాను, బాధపెట్టాను. కాని నువ్వు మాత్రం మన ఇంటి పరువు ఇంకా పెంచావు. నేను నిన్ను తప్పుగా అపార్థం చేసుకున్నాను. ఐఎమ్ రియల్లీ సారీ అని ఏడుస్తూ శ్రావణిని హత్తుకుంటుంది. ఈ తరం కోడళ్ళు స్థాయి, అంతస్తులంటూ తోడికోడళ్లే తోడేళ్లలా మారి ఒకరికొకరు కించపరుచుకుంటున్నారు. మనం కలిసుంటేనే మన తర్వాత తరాలు కూడా కలిసుంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.